హలో ఆల్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. సో ఈరోజు వచ్చేసి స్పెషల్ బెండకాయ పులుసు కోడిగుడ్డుతో దీనికోసం టమాటా, ఉల్లిపాయ, బెండ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్కరు పెట్టేసి దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపప్పు అన్నీ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసినవి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, వచ్చేసి పెద్ద సైజువి. తర్వాత వచ్చేసి దాంట్లో కోసిన టమాటా ముక్కలు చిన్న సైజుగా కోసుకోవాలి. తొందరగా మగ్గిపోయి మనకి గ్రేవీగా బాగుంటుంది. తర్వాత కోసిన బెండకాయ ముక్కలు కూడా ఉడకబెట్టిన కోడిగుడ్లు వచ్చేసి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి వేసుకోవాలండి. మొత్తం ఒకసారి ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. దీంట్లో వచ్చి ఉప్పు, పసుపు, కారం అని వేసుకోవాలి. నేను ఉప్పు వేసుకున్నాను, నెక్స్ట్ పసుపు వేసుకున్నాను. తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలండి. దీన్ని ఈలోపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం మగ్గుతుంది. 2 మామిడికాయ ముక్కలు కూడా అది నానేలోపు 2 మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు. చింతపండు ఈ సైజ్ తీసుకున్నాను. సో అవి కొంచెం మగ్గేలోపు చింతపండు కడిగేసి దాన్ని బాగా పెట్టి దాని నుంచి కొంచెం రసం తీసుకురండి. చూసారా, ఇది మాత్రం రసం సరిపోతుంది. అట్లనే 2-3 సార్లు కడిగి ఆ చింతపండు గుజ్జు వాటర్ ఏదో వస్తుంది, ఆ వాటర్ని కలిపేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పైన వచ్చేసి కొంచెం కారం వేసుకోవాలి. మనం చిన్న ఘాటుని బట్టి పచ్చిమిర్చి వేస్తాను, కారం కొంచెం తక్కువ వేయండి సరిపడు. నేను ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసేసాను. వేసి కుక్కర్ కలిపేసి ఒకసారి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్ వచ్చినాక మొత్తం పూర్తి చల్లని తర్వాత తీస్తే సో చూసారు కదా, బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. బెండకాయ సో దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని సో వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు అండి. దోశకు కానీ అన్నం కానీ చపాతి కానీ చాలా బాగుంటుంది. సో మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్.